పల్లంకూరు చివరిని చాపూరిపేట అండి మాది శ్రీరాంపురం. మా మనవరాలని గురుకుల పాఠశాలలో వేసామండి ఉమ్మడారాన్ని. అయితే అక్కడికి మేము వచ్చినా మా లోనికి వెళ్ళి మా మనవరాలని బయటకు తీసుకెళ్తామంటే మా కూడా పంపేవారు కదండి వాళ్ళు. మరి ఇవాళ వాళ్ళు వచ్చి మా 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 పిల్లండి మా 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 పిల్లండి నేను చిన్నాన్న అవుతాను పంపమంటే అది కూడా అంపలేదంటండి. అంపలేదంటే మేనత్తానని ఇంకో నప్పారంటండి. ఆవిడ కూడా సాయం చేసిందంటండి. సాయం చేసినా అంపనన్నారంటండి. అంపనంటే అప్పుడు మళ్ళీ ఫోన్ చేసి నానమ్మలాగా నాకులాగా నానమ్మని మా మనవరాలకి ఏదన్నా అయితే మీకు సమాధానం చెప్తారా, ఏం చేస్తారో, మా హెల్త్ బాగోలేదు డాక్టర్ చూపెడతానని ఎందుకు పంపలేదు అన్నట్టుగా మాట్లాడారంటండి. మాట్లాడి ఆవిడని సంతకం చేయించుకుని పంపించారంటండి. పంపించి ఫోటో కూడా తీసుకున్నారంటండి. ఆవిడది తీసుకొచ్చి ఆవిడ మేము వెళ్తేనే మరి మేము వెళ్తుంటే అసలు పంపలేదండి. మరి గిరండి ఒడ్డోలపేట అండి. మా ఇంటి పక్కనే మాంగారు ఇంట్లో ఉంటున్నాడండి. మాంగారు మాంగారండి దగ్గర కాదండి, దూరపు చుట్టమేండి. దూరపోయండి పక్కన ఇల్లు ఇంటి పక్కనండి. ఆయనకి తీసుకెళ్ళారంటే మాకు తెలియదు. తెలియకపోతే రాత్రి 8 గంటలకు ఫోన్ చేసి చెప్పారండి మాకు. చెప్తే ఇలాగా పిల్ల మీరు పంపమన్నారు కదండి నానమ్మని, మీరు పంపమన్నారంట కదా హాస్పిటల్కి తీసుకెళ్ళాకి పిల్ల ఇంకా రాలేదని నాకు ఫోన్ చేసి చెప్పారండి. వాళ్ళు మా పిల్ల చెప్పిందండి. మా పిల్లకి ఫోన్ చేశారంటండి. మా పిల్లకి ఫోన్ చేస్తే మా పిల్ల నాకు అడిగింది, నేను ఎందుకు తీసుకెళ్ళానమ్మా, నాకేం పని, నేను అసలు వెళ్ళలేదు పిల్ల అందుకే పంపితే అప్పుడు మా పిల్ల అడిగిందంటండి. ఎందుకు మేము వస్తే మా పిల్లలను బయటకు తీసుకెళ్తాను పంపమంటే పంపలేదు, ఏరే వాళ్ళు వస్తే ఎలా పంపారు, నేను తెలుసు కదా అది మేనత్త అంటే నేను తెలుసు కదా, లాస్ట్లో మా పిల్ల ఉన్నప్పుడు నేను వచ్చేదాన్ని కదా, మేనత్తని తెలదా మీకు, ఏరే వాళ్ళ చేత ఎందుకు పంపారని మా పిల్ల అడిగిందంటండి. పంపితే అని మేనత్తని తీసుకెళ్ళింది సాయం చేస్తాను అన్నారంటండి. మేము ఎట్టలేదండి, వాళ్ళే ఎట్టారండి. మా పిల్లల కోసం ఫోన్ చేసి మా పిల్లని ఏం చేస్తారు, మీరు ఎలా పంపారు, మేము లేకుండా ఎలా పంపారని ఫోన్లో మాట్లాడితే అప్పుడు వచ్చి కోసం కేసు పెట్టారంటండి. వాళ్ళకే ఉన్నదండి. ఎవరంటే నాకు తెలియదండి. అసలు పరం లేకుండా ఎలా పంపుతారండి బయటకు, మరి సొంతోళ్ళు మేము వెళ్తుంటే పంపలేదు కానీ ఎదురో వెళ్తుంటే ఎలా పంపేస్తారు బాబు చెప్పండి. మాకు న్యాయం చేయాలి, ఎవరు చేసినండి మాకు న్యాయం, మా బిడ్డని బాగా న్యాయం చేయాలి. ఆవిడకి కూడా శిక్ష పడవచ్చిందండి. ఆవిడంటే ఆవిడ ఇంకో తర్వాత నా వయసుతోటి ఫోన్ చేసిన ఆవిడకి కూడా పడాలండి శిక్ష, ముగ్గురికి పడాలండి. నాకు లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్, మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.